నందిని ప్రెగ్నెంట్ కాదు. ఏంటి? నందినికి ప్రెగ్నెన్సీ లేదు. నాకు ప్రెగ్నెన్సీ లేదనే నిజాన్ని నేనెందుకు చెప్తాను? 5 నిమిషాలు 5 నిమిషాల్లో నువ్వు నాతో రాకపోతే ఈ వీడియో టెలికాస్ట్ అయిపోతుంది. నందిని, అయిపోయింది. నీకిచ్చిన టైం అయిపోయింది. ఇక నీ సీక్రెట్ బట్టబయలైపోతుంది. బాబు, జీలకర్ర బెల్లం పట్టుకొని ఆయన. అమ్మా, మీరు కూడా జీలకర్ర బెల్లం పట్టుకోండి. ఓంకార బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగిన కామదం మోక్షదం చైవ ఓంకారాయ నమో నమః. నమంతి ఋషియో దేవ నమంతి అప్సరసాంగణ నరా నమంతి దేవేశ నకారాయ నమో నమః. అయ్యా, వధూవరులు ఇరువురు తలపై ఒకరికొకరు జీలకర్ర బెల్లం పెట్టుకోండి. ఆపండి. ఇదేంటి, రోజీ గారొచ్చి పెళ్ళాపుతారనుకుంటే వీళ్ళొచ్చి ఆపారు? లోకి, ఏమైంది? ఎందుకు వాళ్ళని ఆగమన్నావు? ఈ పెళ్లి జరగడానికి వీల్లేదజ్జి. ఏ బావా, ఎందుకు జరగకూడదు? సిద్ధు, నువ్వు ఈ పెళ్లి ఎందుకు చేసుకుంటున్నావు? అదేం ప్రశ్న విజయ్? ఎవరైనా పెళ్ళెందుకు చేసుకుంటారు? నేను అడిగింది ఇప్పుడెందుకు పెళ్లి చేసుకుంటున్నాడు అని. అదేంటి విజయ్? అజయ్, మీరు ఆగండి. నేను ఇప్పుడు ఈ పెళ్ళి ఎందుకు చేసుకుంటున్నానో మీకు తెలియాలి, అంతే కదా? అయితే వినండి. నా కాబోయే భార్య నందిని ప్రెగ్నెంట్. అందుకే పెళ్లి చేసుకుంటున్నాను. ప్రెగ్నెంట్ కాకపోయి ఉంటే చేసుకునేవాడివి కాదా? ఇప్పుడే చేసుకునేవాడిని కాదు. ఇప్పుడు ప్రెగ్నెన్సీ లేదని తెలిస్తే? ఇంకా జీవితంలో నందిని మోహన్ చూడను. విజయ్, ఏంటి ఒంటి మీద స్పృహుండే మాట్లాడుతున్నావా? తాగటం ఇద్దరికీ అలవాట్లేదు అత్తయ్య. కానీ ఇప్పుడు ఈ మాట వింటే తాక్కుండానే మీ అందరికీ కళ్ళు తిరుగుతాయి. నందినికి నిజంగా ప్రెగ్నెన్సీ రాలేదు. నందిని ఇప్పుడు ప్రెగ్నెంట్ కాదు. నో నో నో, నేను ప్రెగ్నెంట్నే. వీళ్ళు చెప్పేది అబద్ధం. మేము చెప్పేది అబద్ధమే, ఓకే. కానీ ఈ వీడియోలో ఉన్న నువ్వు చెప్పేది అబద్ధమేనా? నీలాంటి వాళ్ళు చెప్పే మాటల్ని
సిద్ధు అస్సలు పట్టించుకోడు. నాకు ప్రెగ్నెన్సీ లేదనే నిజాన్ని నేనెందుకు చెప్తాను? సిద్ధు నో, సిద్ధు నో. వీళ్ళందరూ చెప్పేది అబద్ధం. వాళ్ళు నా మీద కక్ష పెంచుకొని మనిద్దరిని దూరం చేయాలని చూస్తున్నారు. అందులో ఉన్నది నేను కాదు. ఎవరన్నా మార్ఫింగ్ చేశారు. నువ్వు నమ్మద్దు సిద్ధు, నువ్వు నమ్మద్దు. వీడియోలో ఉన్న నిన్ను మార్ఫింగ్ చేశారు, కానీ లైవ్లో ఉన్న డాక్టర్ని మార్ఫింగ్ చేయలేరు కదా. లత, చెప్పు లత, నిజం చెప్పు. ఆ రోజు నువ్వు నాకు చెప్పింది నిజమేనా? మన స్నేహం మీద కాదు, నువ్వు చేసే డాక్టర్ వృత్తి మీద ఒట్టేసి చెప్పు. నువ్వు చెప్పింది నిజమేనా? వాళ్ళు చెప్పింది నిజం. నో 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 సిద్ధు, నమ్మద్దు సిద్ధు, నమ్మద్దు. ఎవరు ఏం చెప్పినా నమ్మద్దు. తను చెప్పేది కూడా అబద్ధమే. నేను ప్రెగ్నెంట్ సిద్ధు, నేను ప్రెగ్నెంట్ సిద్ధు. సిద్ధు సిద్ధు ప్లీజ్ సిద్ధు, సిద్ధు నన్ను వదిలి వెళ్ళిపోద్దు సిద్ధు. నిజమేంటో చెప్పేస్తాను సిద్ధు. అదంతా నువ్వు నాకు కావాలని నేను ఆడిన నాటకం. సిద్ధు ప్లీజ్ సిద్ధు, నువ్వు వెళ్ళొద్దు సిద్ధు. సిద్ధు మాట్లాడకో, ఇంకొక మాట కూడా మాట్లాడుకో. ఛా! నువ్వు అసలు ఆడదానివేనా? నీకు అసలు ఆడదానం అనేది ఉందా? తల్లబడం అంటే ఏంటో తెలుసా నీకు? అమ్మతనం కోసం ఆడవాళ్ళు ఎంత తపన పడతారో తెలుసా నీకు? అటువంటి అమ్మతనాన్ని నీ స్వార్థం కోసం ఇష్టం వచ్చినట్టు ఉపయోగించుకుంటావా? అసలు నీ గురించి కాదే, నా గురించి ఎప్పుడైనా ఆలోచించావా? నాతో ఈ అబద్ధం చెప్తున్నప్పుడు అది నిజం అనుకునే నా ఫీలింగ్స్ ఏంటో ఊహించావా? ఒక మగాడు ఫస్ట్ టైం తండ్రి అవుతున్నాడంటే ఆ మగాడు ఎంత ఎత్తులో ఉంటాడో ఊహించావా? ఆ క్షణం ఈ భూమి మీద తానొక్కడే మహారాజు అనుకుంటాడు. అసలు ఆనందాన్ని కొలవడం ఎవరి వల్ల కాదే. అలాంటి ఆనందాన్ని నువ్వు నాకు ఇచ్చావని నీతో పెళ్లికి ఒప్పుకున్నాను. ఎవరు ఏమన్నా పట్టించుకోలేదు. కానీ నువ్వేం చేశావు? నా ఫీలింగ్స్ తో ఆడుకున్నావు, నన్ను చంపేశావు, నా మనసుని ముక్కలు చేశావు. ఇంకొన్ని నెలల్లో ఈ చేతులతో నా బాబుని ఎత్తుకుని ఈ గుండెలకి హత్తుకుంటాననే ఊహ నిజం కాదంటే నా గుండె ఎంత బాధ అనుభవిస్తుందో ఒక్కసారైనా ఆలోచించావా? నువ్వు ఆలోచించావు. నీకు ఒకరి ఫీలింగ్స్ గురించి అనవసరం, ఒకరి బాధ గురించి అనవసరం. నీకు నువ్వే ఇంపార్టెంట్, నీ ఆలోచన ఇంపార్టెంట్. నీ ఆలోచనల కోసం నువ్వు మానవత్వాన్ని మర్చిపోయావే. మనిషిలో ఉండే సున్నితత్వాన్ని కూడా మర్చిపోయావు. అందుకే నేను ఇప్పుడు నిన్ను మర్చిపోతాను. నీతో గడిపిన క్షణాల్ని మర్చిపోతాను. అసలు నువ్వనే దానివి నా జీవితంలో ఉన్నావని మర్చిపోతాను. అమ్మా, నానా, పదండి. సిద్ధు ప్లీజ్ సిద్ధు వద్దు సిద్ధు, నువ్వు వెళ్ళిపోవద్దు. నువ్వు వెళ్ళిపోతే నేను బతకలేను సిద్ధు. ప్లీజ్ సిద్ధు ప్లీజ్. నందిని వదిలేయ్, నన్ను వదిలేయ్. నువ్వెంత బతిలానా నేను ఇక్కడ ఉండలేను. నీ నీడ కూడా భరించలేను. వద్దు సిద్ధు, వద్దు, అలా మాట్లాడద్దు ప్లీజ్. వద్దు నందిని, వదిలేయ్. నాకు నువ్వు వద్దు. వద్దు సిద్ధు, వదల్లేను ప్లీజ్. నేను నిన్ను వదల్లేను.
నువ్వు కోపగించినా పెట్టినా కొట్టినా ఏం చేసినా నేను నిన్ను వదలలేను సిద్ధు, వదలలేను. నేను ఇంకా నీతో ఉండలేను. ఒక మనిషి మీద కోపం ఉన్నా కలిసి ఉండొచ్చు, ద్వేషం ఉన్నా కలిసి ఉండొచ్చు, ఆఖరికి అసహ్యం ఉన్నా కలిసి ఉండొచ్చు. కానీ నాకు నీ మీద ఏ ఫీలింగ్స్ లేవు లేవు అన్నీ చచ్చిపోయాయి చచ్చిపోయాయి. నందిని వదిలో, వద్దు సిద్ధు, వదిలే సిద్ధు ప్లీజ్, నేను వదలను. నందిని వదిలే. వదలను సిద్ధు. వదిలే నందిని. వదిలే నందిని, సిద్ధుని వదిలే. నువ్వు సిద్ధుని పెళ్లి చేసుకోవడానికి అర్హురాలివి కాదు. వదిలే. వద్దు వద్దు రోజీ గారు, నేను వదలను. సిద్ధుని పెళ్లి చేసుకోవడానికే కాదు, కనీసం సిద్ధుతో కలిసి ఉండడానికి కూడా నీకు అర్హత లేదు. నీలాంటి ఆడదానికి అసలు పెళ్లి చేసుకునే యోగ్యత లేదు. సిద్ధు లాంటి మంచివాడు అసలు నిన్నెందుకు పెళ్లి చేసుకోవాలి? పెళ్లి కాకముందే నువ్వు సిద్ధుకి భార్యలా సిద్ధుతో సహజీవనం చేశావు. ఆడది భర్తని ఎలా చూసుకోవాలో మన పెద్దలు చాలా చెప్పారు. కార్యేషు దాసి. కానీ నువ్వెప్పుడూ సిద్ధుకి సేవలు చెయ్యలేదు, కాలు కింద తొక్కి పెట్టాలని చూసావు. కరణేషు మంత్రి. కానీ నువ్వే రోజు సిద్ధుతో సలహాలు సంప్రదింపులు చేయలేదు. నీకు ఏది నచ్చితే అదే చేశావు. ఇన్ఫాక్ట్ అతని మనసు నొప్పించే పనులు చేశావు. భోజ్యేషు మాత. తనకెప్పుడు తల్లిలాగా భోజనం పెట్టలేదు. పైగా తన తల్లిదండ్రుల్ని తన నుంచి దూరం చేయాలని ట్రై చేశావు. క్షమయా ధరిత్రి. నీలో ఎదుటి వాళ్ళని క్షమించే గుణం లేదు. నీ కోపంతో ఎదుటి వాళ్ళ సహనాన్ని పరీక్షించే గుణమే ఉంది. శయనేషు రంభ. మోసంతో నువ్వు చేసిన ఈ పనే ఇప్పుడు నిన్ను ఈ స్థితికి తీసుకొచ్చింది. ఇక సిద్ధు నిన్నెందుకు చేసుకోవాలి? సిద్ధు, నువ్వు చేసేది చాలా కరెక్ట్. నువ్వు నందినిని వదిలి వెళ్ళిపోవటమే కరెక్ట్. రోజీ గారు, మీకు దండం పెడతాను, మీ కాళ్ళు పట్టుకుంటాను. ప్లీజ్ మీరు కూడా అలా మాట్లాడకండి. నా సిద్ధుని నాకు దూరం చేయకండి. ఎందుకు చేయకూడదు చెప్పు. ఎందుకు చేయకూడదు? ఏ రోజన్నా నువ్వు మనిషిలా ప్రవర్తించావా? ఏ రోజన్నా నువ్వెవరి మీదైనా జాలి చూపించావా? ఏ ఒక్క రోజన్నా ఎవరికన్నా హెల్ప్ చేసావా? అందరినీ హింసించటం, అందరినీ హెల్ప్లెస్ గా మార్చేయటం, అందరినీ నీ ఆటలో పావులుగా వాడుకోవటం, ఇవేగా నువ్వు చేసిన పనులు. ఇంకెందుకు నీ మీద జాలి చూపించాలి? ఇంకెందుకు సిద్ధు నీ ఆగమని చెప్పాలి? వద్దు సిద్ధు, వద్దు. నువ్వు అసలు ఈ రాక్షసి కంటి ముందు నిలబడద్దు. వెళ్ళిపో. సిద్ధు, నువ్వు చేసే పని కరెక్టే. నందినిని అసహించుకోవటం, ద్వేషించటం అన్నీ కరెక్టే. కానీ వదిలి వెళ్ళిపోవటం మాత్రం కరెక్ట్ కాదే ఓ సిద్ధు. రోజీ గారు. అవును సిద్ధు, నందినిని వదిలి వెళ్ళిపోతే నువ్వు వెళ్ళిన వెంటనే నందిని సూసైడ్ చేసుకుని చచ్చిపోతుంది. అప్పుడు తను నీ వల్లే చనిపోయిందని గిల్టీ ఫీలింగ్తో నువ్వు జీవితాంతం నరకం అనుభవిస్తావు. తను బ్రతికున్నప్పుడు నువ్వే టార్చర్ అనుభవించి తను చనిపోయాక కూడా నువ్వే బాధపడితే ఇక తను చేసిన తప్పులకి శిక్ష పడేది ఎప్పుడు సిద్ధు? లేదు సిద్ధు, తనంత ఈజీగా చేసిన తప్పుల నుంచి తప్పించుకోవడానికి వీల్లేదు. తను బాధపడాలి. చేసిన ప్రతి తప్పుని తలుచుకుని బాధపడాలి. నేనిన్నాళ్ళు అందరినీ ఇంత బాధ పెట్టానా అని కుమిలిపోవాలి. ఇలాంటి మెంటల్ టార్చర్ ఇంకెవరికి వద్దురా భగవంతుడా అని కుళ్ళి ఏడవాలి. అందుకో నందినికి నీ మీదున్న అంతులేని ప్రేమని ఆయుధంగా వాడుకోవాలి.
అవును సిద్ధు, నందినికి నీ మీద చచ్చేంత ప్రేమ ఉంది. ఎంత ప్రేమ లేకపోతే ఆడది ఎంతో అపురూపంగా చూసుకునే అమ్మతనాన్ని నీకు ఎరగా ఎందుకు వేస్తుంది? నువ్వు ఫారెన్ వెళ్ళిపోతున్నావని తెలిసి నిన్ను వెళ్ళనివ్వకుండా ఆపడం కోసం, నిన్ను పెళ్లి చేసుకోవడం కోసం తను అమ్మనయ్యానని అబద్ధం చెప్తుంది. అది అబద్ధం అని తెలిస్తే నువ్వింకా దూరం అయిపోతావని ఆ అబద్ధాన్ని కాపాడుకోవడం కోసం ఇన్ని తంటాలు పడుతోంది. నువ్వంటే ఎంత ఇష్టం ఉండకపోతే పెళ్లి కాకముందే ప్రెగ్నెన్సీ వచ్చిందనే అపవాదుని మోయడానికి సిద్ధపడుతుంది. అన్నిటికన్నా ముఖ్యంగా నువ్వంటే ఎంత ప్రేమ లేకపోతే నా కాళ్ళు పట్టుకోవడానికి కూడా రెడీ అయిపోతుంది. ఎలాంటి పరిస్థితి వచ్చినా ఏ రోజు నందిని నా కాళ్ల దగ్గరికి రాలేదు. నా ముందు కూర్చున్నా ఆ కళ్లల్లో నటనే కనిపించేది, అహంకారమే కనిపించేది. కానీ ఫస్ట్ టైం నందిని కళ్లలో భయం కనిపించింది. నువ్వెక్కడ దూరం అయిపోతావనే భయంతో నా కాళ్ల బేరానికి రావటం కనిపించింది. అందుకే సిద్ధు, నీ మీద నా ప్రేమని మనం ఉపయోగించుకోవాలి. ఎలాంటి వీక్నెస్లకి లొంగని నందిని, ఎలాంటి సెంటిమెంట్స్కి లొంగని నందిని నీ ప్రేమ సెంటిమెంట్కి లొంగిపోతోంది. అందుకే సిద్ధు, నందినిని బ్రతకనిద్దాం. నందినిని పెళ్లి చేసుకో సిద్ధు. వెళ్ళు సిద్ధు, ఈ నందిని మెడలో తాళి కట్టు. తనకు కావాల్సింది నువ్వు తనని పెళ్లి చేసుకోవటం, నీకు కావాల్సింది తనని శిక్షించటం. ఇప్పుడు నువ్వు తనకి దూరం అవ్వాలనుకుంటుంది కూడా అందుకే కదా. నందినిని ఇంత అసహ్యించుకునే నువ్వు తనని ప్రేమతో పెళ్లి చేసుకుంటావని అనుకోను. నువ్వెంత అసహ్యించుకున్నా తను నిన్ను వదులుకుంటుందని అనుకోను. అందుకే వెళ్ళు సిద్ధు, వెళ్ళి నందిని మెళ్ళో తాళి కట్టు. రోజీ, బాధ పెట్టావు రోజీ. నన్ను జీవితంలో ఫస్ట్ టైం నిజంగా బాధ పెట్టావు. భయపడను, నా సిద్ధు నాకు నిజంగా దూరం అవుతాడని చాలా భయపడ్డాను. నా భయాన్ని, నా బాధని నువ్వు రెట్టింపు చేశావు. వదలను రోజీ, నేనింక వదలను. నీ కష్టాలన్నీ కూడా రెట్టింపు చేస్తాను. నందిని, ఇంకా నీకు కష్టాలంటే ఏంటో తెలుస్తాయి. ఇక నుంచి నీకు వచ్చే ప్రతి కష్టం మీద నా పేరే రాసుంటుంది. ఇన్ని రోజులు క్షమ, సహనం ఉన్న రోజీనే చూసావు, ఇప్పుడు శిక్షించే రోజీని చూస్తావు. రోజీ, ఏంటి రోజీ చాలా ఆనందంగా ఉన్నావు? నందిని జీవితం పాడు చేశానని ఆనందమా? పెళ్లి చేయడం కూడా పాడు చేయడమేనా? నువ్వు నాకెందుకో చాలా డిఫరెంట్గా కనిపిస్తున్నావు. ఫస్ట్ టైం చాలా డిఫరెంట్గా బిహేవ్ చేశావు. ఏంటి, అక్కడ ఎవరికీ కనిపించకుండా నాలో నీకు మాత్రమే కనిపించిన
ఆ తేడా నాకు తెలిసిన రోజే అయితే ఆవేశపడుతుంది, లేదంటే ప్రేమ చూపిస్తుంది. కానీ ప్రేమ ఆవేశం అన్నీ కలిపి ఎవరికీ అర్థం కాకుండా ప్రవర్తించడం ఫస్ట్ టైం చూస్తున్నాను. పెళ్లిలో నందిని చేసిన త్యాగం గురించి చెప్పాల్సిన అవసరం నీకు లేదు, కానీ నువ్వు చెప్పావు. సిద్ధు చేస్తున్న తప్పు గురించి చెప్పకూడదు, ఎందుకంటే నిజానికి సిద్ధు ఈ పెళ్లి చేసుకోకపోతే నందిని జీవితం పాడైపోతుంది కాబట్టి. కానీ సిద్ధు తప్పుని సిద్ధుకి గుర్తు చేశావు. నిన్ను మండపంలో చూడగానే ఈ పెళ్లి ఆపడానికే వచ్చావనుకున్నారంతా, కానీ నువ్వొచ్చి ఆగిపోతుందనుకున్న పెళ్లిని జరిపించావు. అటు నందిని కోరిక తీర్చినట్టు కనిపించావు, ఇటు సిద్ధు కోపాన్ని తీర్చినట్టు కనిపించావు. ఆగు రోజీ. పెళ్లి బాగా జరిగిందా రోజీ? బాగానే జరిగింది.